#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. బి భాస్కర్ సార్, రీసెంట్లీ ఐ అబ్జర్వ్డ్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఫ్రీక్వెంట్ మార్నింగ్ ఎరెక్షన్స్ యాజ్ ఐ యూస్ టు గెట్ ఎర్లియర్. I get it around once a week. I've been taking finasteride every other day for past 2 months. So, is this a problem? సహజంగా మగవాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేటువంటివి కామన్. కొంతమందిలో వారానికి 3 సార్లు కానీ లేకపోతే 4 సార్లు కానీ ఇలా మార్నింగ్ ఎరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొంతమందికి వారానికి ఒక్కసారే అలా మార్నింగ్ ఎరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి వచ్చినా 3 సార్లు వచ్చినా అది ఆ పర్సన్కి నార్మల్ మాత్రమే. సో దాని గురించి వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని మనం అసెస్మెంట్ చేయకూడదు. ఇంతకీ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటే ఏంటి అంటే, జనరల్గా మగవాళ్ళకి పొద్దున్నే నిద్ర లేవగానే అంగం కొంచెం గట్టిపడినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ని ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటాము. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, ఫినాస్టైడ్ అనే టాబ్లెట్ రోజు మార్చి రోజు వాడుతున్నాడు. అలా వాడుతున్నప్పటి నుంచి ఇతను గమనించింది ఏంటి అంటే, వారానికి 2 సార్లు మాత్రమే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయి. అదే అంత ముందు వారానికి ఎక్కువ సార్లు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తూ ఉండేటివి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి సార్, నేను ఫినాస్టైడ్ వాడాలా వద్దా అనేది ఈ అబ్బాయి డౌట్. మనకందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ఫినాస్టైడ్ కనుక వాడినట్లయితే అది డిహెచ్టీని బ్లాక్ చేస్తుంది. అలా బ్లాక్ చేయడం వల్ల బట్టతల అనేటువంటిది ఫర్దర్గా గ్రో కాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆ బట్టతల ఉన్న ఏరియాలో మళ్ళీ జుట్టు పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ 100 మందిలో 2% లేదా అంతకంటే తక్కువ పాపులేషన్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అదేంటి అంటే లిబిడో తగ్గిపోవడం. లిబిడో అంటే ఏంటి? సెక్స్ చేయాలి అన్న కోరిక తగ్గిపోవడం. ఒక వ్యక్తి కనుక రోజుకి 4 times సెక్స్ చేయాలన్న కోరిక కలుగుతుంది అనుకోండి, అదే వ్యక్తికి ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అంటే 3 times చేసిన తర్వాత ఇంకా చాలు, 4th time వద్దు అలా అనిపించే అవకాశం ఉంది. దాన్ని లిబిడో తగ్గిపోవడం. ఇలాంటి విషయాలు కనుక మీరు గమనించినట్లయితే నేను చెప్పే సలహా ఏంటి అంటే, ఇమీడియట్గా ఇటువంటి టాబ్లెట్ని స్టాప్ చేయండి. ఎందుకంటే జుట్టు ముఖ్యమా సెక్షువల్ లైఫ్ ముఖ్యమా అంటే, నేను సెక్షువల్ లైఫే ముఖ్యమా అని చెప్తాను.